అయ్యంగార్ బేకరీ స్టైల్ మసాలా శాండ్విచ్ ఎట్లా చేసుకోవాలో ఈరోజు చూపిస్తాం. దీనికోసం పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడైనాక కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, దీంట్లోనే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ మంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఇవి మంచిగా ఒకసారి కలిపి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం క్యాబేజీ, ఇవన్నిటిని మంచిగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఇవి ఒక 2-3 నిమిషాలు మంచిగా మగ్గనియాలి. మగ్గిన తర్వాత కొత్తిమీర వేసి పొయ్యి ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద ఒకటి పెనం పెట్టుకొని కొంచెం నెయ్యి అన్న కొంచెం బటర్ అన్న వేసుకొని బ్రెడ్ను 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ని పక్కకు తీసి పెట్టుకొని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పెట్టుకుంటే మన అయ్యంగార్ బేకరీ స్టైల్ మసాలా శాండ్విచ్ రెడీ. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.